ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు మరి దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం మనల్ని దర్శిస్తూ మరి వాగ్దానం ద్వారా మనల్ని ప్రోత్సాహపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు కనుక మరి ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 18-19. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నటువంటి వాగ్దానం, విరిగిన మనస్సు కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగినటువంటి వారికి ప్రభువు సమీపంగా ఉన్నాడట. అంతేకాక నీతిమంతులకి కలిగేటువంటి ఆపదములు ఒకవేళ అనేకములు ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో నుండి నిశ్చయంగా మరి ప్రభు అయిన యెహోవా వారిని కాపాడును, రక్షించును అని శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలము విరిగి నలిగిన పరిస్థితుల మధ్యలో ఆత్మ విషయమై భౌతిక సంబంధమైన విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ ఒకవేళ ఆ స్థితిగతుల మధ్యలో విరిగిపోయి నలిగిపోయిన అనుభవాలతో కొనసాగుతూ ఈ వాగ్దానాన్ని చూస్తున్న మనందరితో యేసయ్య ఏం మాట్లాడుచున్నాడు అంటే, ఆయన మనకి ఆసన్నుడు, అంటే మనకి సమీపంగా ఉన్నాడు. మన హృదయాల్లోనికి ఆయన వచ్చి విరిగి నలిగిపోయినటువంటి మన హృదయములను ఆయన తెప్పరిల్ల చేసేవాడు, మనల్ని ఆదరించే దేవుడు, ఓదార్చేవాడు, బలపరిచే దేవుడు, ధైర్యపరిచేవాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఆయనే మనకి ఈ వాగ్దానాన్ని అనుగ్రహించి మనతో మాట్లాడుతున్నాడు. భయపడకండి, దేవుడు మనకు ఆసీనుడిగా ఉన్నాడు. ఈ దినమున ఒకవేళ ఆయా బలహీనతలు పోరాటాల మధ్యలో మరొకవేళ నీ వెళ్తూ ఉన్నావేమో, అయితే నీ దేవుడు మధ్యలో శ్రమలలో నేను విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ విరిగి నలిగిన హృదయం గల వారికి మరి యేసయ్య ఆసన్నుడు, సమీపంగా ఉన్నవాడు, ఆదరించే దేవుడు. అంతేకాక మరి నీతిమంతులకి అనేకమైన ఆపదలు అపాయములు కలగవచ్చు, కానీ వాటన్నిటిలో మరి నష్టం కీడు వాటిల్లకు ఉండినట్లుగా మరి దేవుడు మనల్ని అందరినీ కాపాడును, రక్షించును అని లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఒకవేళ ప్రభు నామాన్ని ధరించుకున్న వ్యక్తివిగా మరి నీతిమంతులముగా ఆయన రక్తంలో కడగబడినటువంటి జనాంగంగా ఉంటున్న మన విషయంలో అనేకమైన ప్రమాదములు ఆపదలు కలుగుచున్నాయేమో, కానీ వాటిని బట్టి నువ్వు భయపడకు, ప్రభు వైపు చూడెందుకు అంటే ఇట్టి ఆపదలన్నిటిలో నుండి మనల్ని రక్షించటకు ప్రభువే సమర్థుడు. ఆయన వాగ్దానములు మనకున్నాయి. కనుక నీకెదురుగా ఉన్నటువంటి శోధన, ప్రతికూలతలు, అపాయములు, సందేహములు, నిందలను బట్టి ఎంత మాత్రం భయపడక, ఎంత మాత్రము ధైర్యం కోల్పోక ప్రభు వైపు నిరీక్షణతో ఎదురు చూడు. నిశ్చయంగా నిన్ను ప్రతి అపాయంలో నుండి ప్రభు తప్పించబోతున్నాడు. ఈ ఉదయకాలమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఆపదలు ఒకవేళ ఉన్నాయేమో నీ చుట్టూ, కానీ అందులో నువ్వు మునిగిపోకుండానట్లుగా దేవుడు నిన్ను భద్రపరచిపోతున్నాడు, కాపాడబోతున్నాడు. ఈ నీ ఎముకలలో ఒక్కటైన నువ్వు విరిగిపోకుండానట్లుగా ప్రభు మనల్ని కాపాడుతాడు. అదైన వాగ్దానం. కాబట్టి ప్రతిరోజు లేవగానే ప్రార్థించండి, దేవుని వాగ్దానంలను ఎత్తిపట్టండి. ఆ దినము కొరకు, ఆ యొక్క వారము కొరకు, ఆ యొక్క నెల కొరకు మనం ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ దేవుని యొక్క వాగ్దానంలో ఎత్తిపట్టి ఆయన కాపుదల కోసం, ఆయన కంచె కోసం ఎదురు చూద్దాం. దేవుడు ప్రార్థిస్తూ ఉండగా మనందరి చుట్టూ తన కంచెను, తన కాపుదలను, భద్రతను మనకి తోడుగా ఉండచేయునుగాక. ఆయన ఆసనుడుగా ఉన్న దేవుడు, మనకు దగ్గరగా ఉండేవాడు, సమీపంగా ఉండే దేవుడు. కాబట్టి నిశ్చయంగా ధైర్యంతో మీరుండండి, ప్రభు వైపు చూడండి, వాగ్దానంలో ఎత్తిపట్టండి, ప్రార్థించండి. మేము మీ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప కాపుదలను మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఉదయకాల సమయం ఎంతో శ్రేష్టమైన రీతిలో ప్రభా విరిగి నలిగిన హృదయము గల వారికి నీవు ఆసనుడుగాను ఉంటూ రక్షించే దేవుడునని మాట్లాడి ఉన్నావు. అంతేకాక నీతిమంతులకి అనేకమైన ఆపదలు అపాయములు కలిగినను అయ్యా వాటన్నిటిలో తండ్రి ఎంత మాత్రము నాయన ప్రభా ఇదిగో ఇబ్బందులకు ఇరుకులకు అయ్యా వారు గురి కాకున్నట్లుగా నిశ్చయంగా మమ్మల్ని విడిపించదని తండ్రి వాగ్దానం ద్వారా మీరు మాట్లాడుచున్నందుకు ఇదిగో వేలాది స్తోత్రాలు కృతజ్ఞతలు మీకే సమర్పిస్తున్నాం. ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరునుగాక.
విరిగిన మనస్సు కలిగిన వారై, నలిగిన హృదయం కలిగిన వారై ఎంతమంది వాగ్దాన కార్యక్రమాన్ని ఉదయకాలం వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామంలో తండ్రి మీరే రక్షకుడిగా, ఆదరించేవాడివిగా, ధైర్యపరిచేవాడివిగా, వారి కార్యాలు జరిగించే దేవునివిగా అయ్యా ఉదయకాలమే ప్రత్యక్షమవుదుగాక, వారికి ఆసన్నుడివిగా సమీపముగా ప్రభా ఇదిగో నీ ఉందుగాక. అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో చేయండి తండ్రి. ప్రతి ప్రతికూలతలు, వ్యతిరేకతలు, కీడు, అపాయం యేసు నామములో కొట్టివేస్తున్నాం. ఆరోగ్యపరంగా తండ్రి అయ్యా వారు చేయుచున్నటువంటి జీవనోపాధైన పనుల్లో, ఉద్యోగములలో ప్రభా యేసు నామములో విడుదల, సమాధానం వారికి కలుగునుగాక. అప్పుల నుంచి విడుదల దయచేయండి. ప్రతి విధమైన మానసిక ఒత్తిళ్ల నుండి విడుదల దయచేయి. కోర్టు కేసులు, భూతగాథలు యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ని తొలగించి నీ బిడ్డలకు విడుదలను దయచేయండి. రక్షణలోనికి నడిపించండి. గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితంలో ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేరి ఇదిగో నీ కాపుదల వారికి సదాకాలం ఉండునుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.